ఈరోజు మన వంట అండి ముల్లంగి ములక్కాయ చిన్న ఉల్లిపాయలు అండి. సాంబార్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు చిన్న చిన్నగా ఉంటాయండి. సాంబార్ ఉల్లిపాయలు వేసి సాంబార్ పెట్టాను. ఫస్ట్ ముల్లంగిని బాగా ముందే కడిగేసానండి. తర్వాత తోలు తీసి రౌండ్గా కట్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసి చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు ముల్లంగిని కొంచెం ఇదేండి సాంబార్ ఉల్లిపాయలు ముల్లంగిని కొంచెం వేయించానండి. కందిపప్పుని సపరేట్గా కుక్కర్లో గుప్పుడు ఉడికించుకున్నాను. ఉడికించి మీద పెట్టుకుని ముల్లంగిని తర్వాత చిన్న ఉల్లిపాయలు కొంచెం బాగా బ్రౌన్గా వేగినాకండి ఒక ములక్కాయ 4 టమాటాలు ఒక వంకాయ వేసినట్టు గుర్తండి. ఇదండి వంకాయ కూడా వేసాను. వేసండి ఏం చేశాను కొంచెం చింతపండు గుజ్జేసి సరిపడా నీళ్ళు పోసి ఉప్పు పసుపు కారం వేసి కొంచెం ఉడకిచ్చానండి. ములక్కాయ మగ్గినాక తర్వాత ఏం చేశానండి తాలింపు వేసాను. తాలింపులో ఆవాలు జీలకర్ర ఆ తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయ కొట్టేసాను. ఇంగో కంపల్సరీ అండి. సాంబార్కి ఇంగో ఉంటేనే టేస్ట్ అండి. ఈరోజు ఇదిగోండి ఊరి నుంచి వచ్చిన చిక్కుడుకాయలు బాగా ముదిరిపోయినాయండి. లేట్గా కూడా వండాను నేను. తెచ్చి 4 రోజులు అయిపోయింది. ఏం చేశాను బాగా ఉడికిచ్చాను. తోలు కొంచెం హార్డ్గా ఉంది. తర్వాత ఏం చేశానండి ఉడకబెట్టి నీళ్ళు ఉంచానండి. సూప్లో ఏమన్నా చేసుకోవచ్చని నీళ్ళు తీసి పెట్టాను. పులుసులో వేసుకోవచ్చని గింజలు గింజలన్నీ ఒలిసండి తోళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బాగా ఉడికిచ్చాను. అంటే ముద్రగా ఉన్నాయండి. కొన్ని కాయలు ఎండిపోయినాయి కూడా. సరే హార్డ్గా ఉంటుందని బాగా ఉడికిచ్చి నూనెలో ఉడికిచ్చిన చిక్కుడుకాయలు వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు చక్కబద్దగా కొట్టేశాను. ఉప్పు వేసాను. ఫైనల్గా ఉడికిపోయింది అన్నప్పుడు ఒక స్పూన్ కారం వేసి స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు నేను ఫస్ట్ భోజనం చేసానండి. ఫస్ట్ భోజనం ఎట్లా చేశానంటే తాలింపు వేసిన మూకుడులో సాంబార్ వేసుకుని కాసేపు ఉంచుతానండి. అదొక మంచి ఫ్లేవరు. దాంట్లో ఇంగువ తాలింపు ఫ్లేవర్ బాగుంటుంది. సరే దాంట్లో కొంచెం సాంబారు నాకు నీళ్ళుగా సాంబార్ పైన నీళ్ళు ఉంటాయి చూడండి అది కొంచెం వేసుకుని తింటా నాకు ఇష్టం. సరే వేడివేడిగా ఉంది సాంబార్ అని చిక్కుడుకాయ కూర మక్కల చెట్ల నుంచి కోసుకొచ్చారు వేసుకుని తినేసా. ఈ సాంబారు మా వారు కంప్లైంట్ చేస్తారండి. మేము టూర్లకి ఊర్లు ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మా ఆవిడ సాంబార్లో జల్లిగట్టి పెట్టుద్ది. తర్వాత వచ్చేసి సాంబార్ అంటే ఫస్ట్ భోజనం చేస్తుంది అంటే నేను చెప్తానండి. ఫస్ట్ భోజనం చేసాం అనుకోండి దాంట్లో ఉప్పు తక్కువైందా కారం తక్కువైందా ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామండి. వండిన మనకి టేస్ట్ చూడాల్సిందే. అదొకటి చెప్తారండి. ఎందుకు జల్లిగట్టి పెడతానంటే మీకు మా వారికి ముక్కలు వేసుకునే అలవాటు. దానికోసం ఏం చేస్తారండి ఈ గట్టితో వేసుకుంటే కుదరదు. నేను వచ్చేసి ఇట్లా మీకు ముక్కలు కావాలంటే ఇట్లా సపరేట్గా జల్లిగట్టి తీసుకోండి. సాంబార్ కావాలంటే ఈ గట్టి తీసుకోండి. దాన్ని నేను వివరణ చెప్తా. తర్వాత నన్ను ఎగతాళి చేయడం మానేశారండి. ఆయనకి తెలిసిపోయింది ముక్కలు దీంట్లో వేసుకుంటూ ఈజీ అని. సాంబార్లో జల్లిగట్టే పెడతాను. గుంటగట్టే జల్లిగట్టే 2 పెడతా. ఇదండి చిక్కుడుకాయల కూర. నేను తినేసా. మా వారు కొంచెం వేసుకుంటారు. మిగతాది మా అమ్మాయికి పంపించాలండి. సరే ఎట్లా పంపించాలని చూస్తున్నా. మా వారు ఎక్కడో బయటికి వెళ్ళారు. సరే డంజో బుక్ చేస్తే 150 తీసుకుంటారండి. మా అమ్మాయి అంటది నేను ఎండలో ఎవరిని పంపించలేను రాలేను డంజో బుక్ చేయండి. డంజో అంటే అండి మాకు వాళ్ళకి 1 కిలోమీటర్ ఉంటుంది. ఎవరో వస్తారు బండిలో వచ్చి మనం వండిన కూర తీసుకెళ్ళి మా అమ్మాయికి ఇస్తే ఒక 100 రూపాయలు ఇవ్వాలి. సరే చూద్దామండి డంజోకి పంపుదామో లేదంటే మా వారు వస్తారు లేకపోతే మా పిల్ల బండి వేసుకొస్తుందో చూస్తా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సాంబారు ముల్లంగి ములక్కాయ వంకాయ అన్నీ చిన్న ఉల్లిపాయలు సాంబార్ పెట్టాను. ఊర్లోంచి వచ్చిన చిక్కుడుకాయలు తాలింపు వేసానండి. నేను భోంచేసానండి. అద్భుతంగా ఉంది కూర. సాంబార్ అసలు భలే అసలు చెప్తాకి వీల్లేదండి అంత టేస్ట్గా ఉంది.